నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే విశాఖలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి బీచ్ రోడ్లో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఫ్రీడమ్ కలర్ వాక్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో 40 మీటర్ల పొడవాటి త్రివర్ణ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం పురోభివృద్ధి దిశగా పయనిస్తోందని తెలియజేశారు గడిచిన 9 ఏళ్లలో ఎన్నో అసాధ్యమైన వాటిని సాధ్యం చేశామని తెలియజేశారు మనం విశాఖపట్నంలో రిపబ్లిక్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ రోజు వైబ్రెంట్ వైజాగ్ పేరుతో అంటే రిపబ్లిక్ ఉత్సవం దేశమంతా జరుపుకుంటోంది కానీ జీవీఎల్ వైబ్రెంట్ వైజాగ్ పేరుతో ఈ రిపబ్లిక్ ఉత్సవాన్ని విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో బీచ్ ఒడ్డున అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం మనందరం ఒక రిపబ్లిక్ కలర్స్ వాక్ నిర్వహించి ఒక ఆనందభరితమైనటువంటి వాతావరణంలో మనమందరం దేశభక్తిని చాటమే కాకుండా దేశాభివృద్ధి కోసం సంకల్పించడం కోసం ఈరోజు ఇక్కడ కలుసుకున్నాం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆత్మనిర్భర భారతదేశంగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి లక్ష్యం ఏదైతే ఉన్నదో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దు హైదరాబాద్ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు భారీ ఎత్తున విద్యార్థులు అధ్యాపకులు నిర్వాహకులు పాల్గొన్నారు వక్తలు మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగాలని కోరారు సో ఈ టీంని కూడా మనం గుర్తు చేసుకోవాలి థ్యాంక్ యూ అంతే ముషీరాబాద్ నియోజకవర్గంలో జరిగిన 75వ గణతంత్ర వేడుకల్లో బ్లూమింగ్ బూట్స్ హైస్కూల్ విద్యార్థులు 30 మీటర్ల పొడవైన జాతీయ జెండాను పలు వీధుల్లో ఊరేగించారు స్కూల్ విద్యార్థులు జై జవాన్ జై కిసాన్ భారత మాతాకి జై అని నినాదాలు చేశారు హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం విస్మరిస్తే పాలకులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు 75వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం సమర్పించారో ఆ రాజ్యాంగం సమర్పించిన రోజు అలాగే ఈ భారతదేశానికి స్వేచ్ఛ సమానత్వం హక్కులు కల్పించిన రోజు అంటే అది ఈరోజే ఎందుకంటే ఈ 26 జనవరి రోజు అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కల్పించారో ఆ రోజే అవకాశాలు వచ్చిన రోజు ఈ దేశ స్వతంత్ర భారతీయులకు ఎందుకంటే ఏ భారతదేశం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నాడో ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ ఇంకా నిజం కాలేదు ఎందుకంటే ఎప్పుడైతే దళితులు అభివృద్ధి చెంది వాళ్ళు స్వతహాగా ఉద్యోగాలు అయ్యి ఇండస్ట్రీలు పెడితేనే ఆ రోజే ఈ భారతదేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిన రోజు అదే బాబాసాహెబ్ అంబేద్కర్ కళ కన్న రోజు ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్
నేను ఈరోజు సూట్ వేసుకుంటున్నా అంటే రేపు నా వాళ్ళు కూడా అదే సూట్ వేసుకొని ఎదగాలని ఎంతో ఆశతో ఆయన రాజ్యాంగం రచించిండు. ఆ యొక్క కళలు మనము ఎప్పుడైతే ఈ సూట్ వేసుకొని ఈ యొక్క భారతదేశాన్ని వెళ్తామో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు, అప్పుడే ఈ భారతదేశానికి దళితులు అభివృద్ధి చెందుతుందని తెలుస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మాకు ఈ భారతదేశంలో ఎప్పటికైనా అనగదొక్కుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఏదైతే రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండో ఆ రాజ్యాంగాన్ని తునాతునకలు చేయాలనుకుంటున్నారు. తప్పకుండా దాన్ని మేము అడ్డుకుంటాం. ఎందుకంటే భారత రాజ్యాంగం అంత ఈజీగా తునాతునకలు చేయడానికి రాదు. ఏదైతే ఈ మనువాదులు చేస్తున్న పనిని రమేష్ బాబు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ సంఘ సంస్కర్త, ప్రపంచ మేధావుల్లో ఒకడు. ఆయన చేసిన పోరాటం అజరామరణం. ఆయన కీర్తి హిమాలయ పర్వతాలంతా ఎత్తుగలది. కాబట్టి ఆయన రాసినటువంటి భారత రాజ్యాంగం తర్వాత 1950లో మన దేశంలో ఉండే పరిస్థితులకు అనుకూలంగా ఆర్థిక సాంఘిక సమానత్వం కావాలని చెప్పి రిపబ్లికే పెట్టేసి ప్రపంచవ్యాప్తంగా ఒక ఆదరణమైనటువంటి ఉప్పల్లోని బాపూజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గోరంట సత్యనారాయణ ఆధ్వర్యంలో స్కూల్ కోసం డ్రింకింగ్ వాటర్ ట్యాంక్, స్పోర్ట్స్ మెటీరియల్ను బహుకరించారు. బాపూజీ ట్రస్ట్ ఇటువంటి కార్యక్రమాలు చేయడం పట్ల ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్, యాజమాన్యం అభినందనలు తెలిపారు. జెడ్పీఎస్ స్కూల్ ఉప్పల్ గారి ఇక్కడ స్కూల్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి మేము ట్రస్ట్ బాపూజీ చారిటబుల్ ట్రస్ట్ మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ హెడ్ మాస్టర్ గారు, ఈ స్కూలు తర్వాత ఈ అందరి సమక్షంలో మేము ఉండడము మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇది ఈరోజు మరుపురాని రోజుగా మేము గుర్తిస్తాము. అయితే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు పిల్లల్ని చూసాము. ఇప్పుడు ఎంతో చక్కగా డ్యాన్సులు కానీ స్పీచ్లు కానీ చాలా చక్కగా చేస్తున్నారు. ఇంతమంది 800 మంది స్టూడెంట్స్ ఉండే ఈ స్కూల్లో ఈ స్టూడెంట్స్ను మన విద్యార్థులు ఈ రేపటి భారత పౌరులు కాబట్టి ఈ విద్యార్థులు ఎలా చదువుకుంటే, విద్యార్థులు ఎలా ఉంటే రేపు భవిష్యత్తు వాళ్ళు బాగా ఉంటుంది. ఈరోజు చిన్న ఒక 30 సంవత్సరాలు రామగుండం మహాత్మా జ్యోతిరావు బాయ్స్ స్కూల్లో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రజిత పాల్గొని గణతంత్ర దినోత్సవ గొప్పతనాన్ని పిల్లలకు తెలిపారు. అలాగే 10వ తరగతి పిల్లలు పరీక్షలకు సన్నద్ధం కావాలని, పరీక్షలు అంటే భయం లేకుండా ఒక పండుగలాగా భావించాలని వారు కోరారు. Okay, and I wish you all happy Republic Day, children. Already principal ma'am given information about why we are celebrating Republic Day, isn't it? Yes. And according to our constitution rules, we have to respect our nation, and our Prime Minister Narendra Modi ji also we are giving so many schemes, as well as he is improving education, as well as he is improving health schemes also, isn't it? Every country, if it develops, that is depends on the health schemes as well as education. I think our nation as well as our state also following these two things, mainly health as well as education. Okay, if the country develops in a health issues as well as develops in the okay, and I wish you all happy Republic Day, children. Already principal ma'am given information about తెలంగాణ భవన్లో రిపబ్లిక్ డే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జీఎంసీ బాలయోగి గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ శ్రీధర్, మంత్రి విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ చేతుల మీదుగా ఉద్యోగులకు సేవా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నుంచి ఇది బిల్డింగ్ రెడీ అయినప్పుడు కూడా నిరుపయోగంగా ఉండేది, ల్యాండ్ అంతా ఆక్యుపై అవుతుండేది. అయితే జగన్ సార్ మనకి ఏదైతే డెవలప్మెంట్ ఫండ్ ఎమ్మెల్యేస్కి ఇచ్చారో అందులో నుంచి ఒక 15 లక్షలు ఈ రక్షణ కూడా పెట్టడం జరిగింది. ఇది ఇంకా అసంపూర్ణంగా ఉంది. ఇందులో మన గురుమోహన్ అన్న వాళ్ళ అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇంకొక 25 లక్షల దాకా అమౌంట్ ఇస్తానన్నారు. సో దీన్ని ఫినిష్ చేసుకునే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా ఎందుకు మేము చెప్తున్నామంటే, ఈ అంబేద్కర్ భవన్ అనేది ఆ రోజు ఓపెనింగ్ రోజు కూడా నేను చెప్పాను. అంబేద్కర్ భవనం కానీ అంబేద్కర్ కానీ ఒక దళిత కులానికి చెందిన వ్యక్తి కాదు. మొత్తం రాజ్యాంగంలో ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసే విధంగా ఆయన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎల్ వేణుగోపాల నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ నాయకుల చిత్రపటాలకు నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఆర్ రవికాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు సి వనజ, సంయుక్త కార్యదర్శులు చిలుకూరి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ గాంధీనగర్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సత్య సుజాతమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంది అమరవీరుల గురించి విద్యార్థులకు వివరించారు. డెబ్బై 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లాలో ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల అధికారులు 91 మందికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎస్పీఎస్ సతీష్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఇట్ల కిషోర్, జె సీతారామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. Next contingent, Quick Reaction Team, Civil Kakinada. Contingent Commander RSI G. Trinathara. 2IC ARSI CH Peddi Raju. Civil Police Contingent Commander Sub Inspector MVV Ravindra Babu. 2IC ARSI N. Ram Babu. Women Contingent Commander Women Sub Inspector Rajamma. 2IC ARSI Trinathara. Home Guards Contingent Commander RSI V. Appal Raju. 2IC ARSI CHSV Ramana. Youth 18 Andhra Battalion, National Cadet Corps, Unity and Discipline, SEO N. Sairam, Platoon Commander Dilip Kumar 2IC, 3 Andhra Girls Battalion. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం నాగిశెట్టిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల మాజీ జెడ్పీటీసీ మల్లేష్, పాఠశాల ఉపాధ్యాయులు సుబ్బారాయుడు,
సచివాలయ సిబ్బంది చిన్న పెద్దయ్య ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశంలోని ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ విభిన్నమైనటువంటి కమిటీలు తయారు చేసినటువంటి రాజ్యాంగాన్ని చర్చించి రాజ్యాంగ పరిషత్తులో చివరికి 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించడం జరిగింది. ఆ ఆమోదించినటువంటి రాజ్యాంగమే 1950 జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవంగా అమల్లోకి రావడం జరిగింది. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనమందరం కూడా ఇక భారతదేశానికి ఒక రాజు అనేటువంటి వాళ్ళు లేకుండా మన రాజ్యాంగాన్ని మనమే అమలులోకి తెచ్చుకుంటూ ఆ రాజ్యాంగ వ్యవస్థ ద్వారానే దేశ పాలన అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. తద్వారా 1950 తర్వాత భారతదేశం విభిన్న రంగాల్లో అభివృద్ధి సాధించడం జరిగింది. భారతదేశాన్ని వెన్నెముకమైనటువంటి వ్యవసాయ రంగానికి ఎంతో మంది అమరవీరుల త్యాగఫలమే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకమని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ స్వప్న పేర్కొన్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం నాగిశెట్టిపల్లి పంచాయతీ పరిధిలోని నందిపల్లె ఇంగ్లీష్ మీడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి జెండా వందనం చేశారు. అనంతరం ఆటపాటలతో నృత్యాలతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా బద్వేల్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాజులపల్లి వెంకట సుబ్బారెడ్డి రిపబ్లిక్ డే గురించి విద్యార్థులకు వివరించారు. ఆనాటి స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.